జై సాయి జైన్ ఏ దేంట్లో ఆడుతురా? అవురా ఏ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు వాళ్ళు బ్రేక్ తీసుకొని. E4 అవురా అవురా XE4 సాయి ఓనర్ E4కి. పని చేద్దాం బ్రో. ఒమేగా నువ్వు నేను ఇక్కడ దిగుదాందా? వెహికల్ తీసుకొని మీరు బ్రో ఇక్కడ ఉండకపోతే ప్రాబ్లం. ఉండకపోతే ప్రాబ్లం అని కాదు బ్రో, మీరు ఎంగేజ్ చేసే గ్యాప్ లో మేము వెహికల్ తీసుకొని ఇంకా యాంగిల్ క్రియేట్ చేసుకుందామని చెప్పి అన్నా అంతే. అక్కడికి ఎవరైనా ఒక్కడు వస్తే వాడిని ఇద్దరిని కలిపి ఇద్దరిని తీసేస్తా. గ్యారేజ్కి వెళ్ళాం. నువ్వు రెడ్ బిల్డింగ్ దిగు, నేను గ్యారేజ్ దిగుతా. నేను ఇది ఎప్పుడో ప్లాన్ వేసుకున్నా, హెవెన్ వాళ్ళు ఉన్నారని చెప్పి. వాళ్ళు రారు, వాళ్ళు మిల్టా దిగుతారు, వాళ్ళు సెకండ్ రావు. 2 టీములు బ్రో, ఒకటి కూడా కాదు. మీరు ఒకటి లెఫ్ట్ మా నాకు రైట్. రౌండ్ టీం దిగుతుంది, రౌండ్ ఫుల్ టీమ్. పాస్ ఎవరిని ఎవరినివా దిగిపోయారు వాళ్ళు ఆల్రెడీ. కింద మాన్స్టర్ ఉంది ఒకటి. ఓకే రోడ్ ఆపోజిట్ దిగిరా, రోడ్ ఆపోజిట్ దిగినాయా? ఇటు దిగుతారు త్రిబుల్ స్టోరీ సైడ్. నేను రోడ్ ఆపోజిట్ డాస్యా ఉంది, అది తీసుకుంటున్నా వెళ్ళి. వెహికల్ సేవ్ చేస్తున్నారు, వెహికల్ సేవ్ చేసి ఇక్కడ లూట్ చేసుకుంటా. బాగానే ఓడ దిగలేదు, ఫాస్ట్ దిగాలి. అయిపోతాను వెహికల్ కూడా వచ్చేసింది. మిరాడో వచ్చింది చూడు ఒమేగా. మధు అంట వీళ్ళు, ఠాగూర్ వైటి మధు. కార్ అయితే వచ్చింది. వాడు ఒక్కడే నబ్బా దిగింది ఒమేగా అక్కడ. లేదు ఇద్దరు, నీ ఇద్దరిని చూసిన. లేదు ఒక్కడే దిగండు మధు అనేటోడు. వెహికల్ తీసుకొని ఇప్పుడు వాడే వచ్చి నన్ను గుద్దింది. మాట్లాడుతూ బ్రో అందరు అటే ఉంటారు బ్రో వీళ్ళు 3 స్టోరీ సైడ్. నువ్వు రిడ్జ్ పట్టుకుంటే సెట్ ఒమేగా, రిడ్జ్ పట్టుకుంటే సెట్ చెప్తున్నాగా పక్క. ఒకటే బ్రో ఒకటే బ్రో. యా నేను ఏమని చెప్పాలా, ఆ షూటింగ్ రేంజ్ లో దిగింది ఒకటి హెచ్. వాళ్ళు ఇంకా షూటింగ్ లోనే ఉన్నారు. ఒమేగా బ్రో నీ ముంగడ ఇక్కడ లేరు కదా? ఎవరు లేరు, అందరూ అక్కడనే ఉన్నారు. ట్రిపుల్ స్టోరీ వాళ్ళు ట్రిపుల్ స్టోరీ వాళ్ళంతా కార్ ఎక్కి వెళ్ళిపోయారు, బ్యాక్ ఆఫ్ అయిపోయారు. రాండి వెహికల్ తీసుకొని మనం జారికి పోయి లోడ్ చేద్దాంబా. వద్దు కానీ దాటి మనం అదే అదే డాష్ అయిపిస్తాను. మిరాడ ఉందా? బగ్గీ కూడా ఉంది ఇక్కడ. బగ్గీ కూడా ఉంది. నువ్వు బగ్గీ తీసుకోండి మనం. బగ్గీ దాదా జారికి జారికి ఖామేస్కి కాదు. ఏమో మరి నేను ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు పంపించిన. Watch out! వెళ్ళిపోతారు వాళ్ళ బ్యాక్ సైడ్. దాస్య తీసిరు.
వాళ్ళకి ఉన్ను వాళ్ళకి ఫైట్ లూట్ అవ్వలేదు దారికి చేసుకోండి. ఇయో లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ బ్రో. లేదు వదిలేస్తాం ఊరికే. షూటర్ యోలో ఆడుతున్నాడా? అదే మీకు ఏమో మరి షూటర్ వాళ్ళకి షూటర్ ఔరా ఫైట్ అయింది. షూటర్ ఒక నాక్ ఇచ్చాడు. థర్డ్ పార్టీ ఎంకే వాళ్ళు థర్డ్ పార్టీ చేశారు ఔరాకి. అయిపోయింది ఇయో. నువ్వు ఏడ చూస్తున్నావు? కిల్ఫీల్డ్ వచ్చింది. లైవ్ చూడకరా నువ్వు. లైవ్ చూసి చెప్పకు. లైవ్ కాదయ్యా, నేను కిల్ ఫీల్డ్ చెప్పానయ్యా. ఎంకే ఉన్న దానికి థర్డ్ పార్టీ అయిందని చెప్పి. బేబీ మాన్స్టర్ ప్లేయర్ ఎంకే మెస్సీ వచ్చి ఎవరినో కొట్టాడు. ఎవరినో ఔరాలో మర్చిపోయి. I got supplies. డిబిఎస్ కావాలా? వద్దు వద్దు. I got supplies. టీబీఎస్ సూరజ్ బ్రో, టీబీఎస్ సూరజ్ ఇంతకు ముందు స్పై వాళ్ళదే ఫైట్. అదే మన సెవర్నిలో దిగింది వాళ్ళే. ఎటు పోయి అంటావు? తెలియదు. ఎస్ఐ వెళ్ళి ఉండొచ్చు, లేదంటే ఇటు స్టాల్బర్ వెళ్ళి ఉండొచ్చు. LCS కి INTR ఫైట్ స్మోక్ గన్ ఉంది. I got supplies. తీసుకున్నా ఆమో కూడా తీసేసుకున్నా. ఆల్రెడీ ఒకటి ఉండే కానీ దాని ఆమో లేపేసి. 3 men డిన్నర్ ఔరా చచ్చిపోయింది కాబట్టి వి కెన్ కవర్ అప్. ఇందాక మీద డిన్నర్ కొట్టరా వాళ్ళే? 33 పాయింట్స్, 32 పాయింట్స్. మీరు 2 కిల్ డిన్నర్ సాధింగ్ వదిలేస్తున్నారు. లాబీనే లెవెల్ 3 వెస్ట్ ఉంది. I got 3x కూడా supplies. ఉంది. దీంట్లో పైన ఫ్లోర్ లో ఉంటుంది లెవెల్ 2 హెల్మెట్. అదిగో టాగూర్ అంటారు గెలిపెలుగా. టాగూర్ బయట 5 మైకి ఉన్నో మ్యాసివ్ ఇస్ లైవ్. నా ఐజిఎల్ ఇస్ లైవ్ అంట. సారీ నా దగ్గర మైకి మిరాడో ఎందుకు ఏమైంది? కిల్ ఫీల్డ్ అప్డేట్ ఇస్తా మీకు. ఓకే కిల్ ఫీడ్ అట్లా చదువురా అంటే గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫైట్ అయిపోయింది అనుకో. అదే గుర్తుంది. ఫోర్ స్పై అయిపోయింది, ఇయో అయిపోయింది. దీంట్లో క్యాజువాలిటీస్ ఉంటాయి స్పై మైకి. నేను ఈ నా దాచుకున్నా మిరాడోలో పెడతా తీసుకో. నీకే కదా డెమాన్ బ్రో. ఫ్యూల్ కావాలంటే నా దాంట్లో ఒకటి ఉంది. మెగా నేడ్
ఇంకా దాష్యా ఉంది కావాలంటే నాకు. ఎటు వెళ్తున్నావు? మార్కిచ్చుకో. ఎడ్డు ఫస్ట్ అయితే ఎటు? అది షాప్ ఉంది కదా వీటిని నేను కూడా M4 మార్క్ ఇచ్చిన అయ్యా ఎందుకు కాయిన్స్ వేస్ట్ చేసుకోకు. ఇగో ఇంట్లో ఉంటుంది M4. Watch out! F4 ఉన్ను MK5 ఇదిగో ఈ ఇంట్లో ఉంటది. అరే Marked a location. ఆ ఇంట్లో అటు పక్క రూమ్ లో పైన ఫ్లోర్. M4 తీసుకో. M4 కాకుండా యూటిలిటీస్ తీసుకో దాని బదులు. కొనేసిన 2 ఏళ్ళు రిపేర్ గన్ కూడా తీసిన. స్మోక్స్ తీసుకుంటావు. 60లో 10 ఫైట్ 10లో నాకు. F4 3 మేనే జాయిన్ అయ్యారబ్బా. ఒకటి చచ్చిపోయాడు. వాళ్ళతో ఫైట్, MK వాళ్ళతో ఫైట్. ఎడ్జ్ కాంపౌండ్ వన్ చలో. టీమ్ 8 టీమ్ 7 టీమ్ 3 టీమ్ 11 పేపర్ లో రాసుకున్నావు బ్రో. హెచ్సి వాళ్ళు మనీ సెండ్ చేస్తాడు. కొడతాను ఎవరికి గంటలో. నేను ఆల్రెడీ రికార్డ్ పంపిస్తాను. ఎక్స్ ఎన్ని 8 తెమ్మను. 8 8 అంట 60 అవుతుందేమో అన్నాడు. పంపిస్తాడు ఉండు. డ్రైవింగ్ లో ఉన్నాడు. రైస్ కింద తెచ్చి నువ్వు విజయ్ ఇద్దరు తెచ్చేయండి ఫుల్గా. 8 సరిపోవేమో. 12 లెమన్ అయితే 12 లెమన్. నలుగురికి ఎవరు డ్రైవింగ్ లో ఉన్నారు? మెగా ప్రో డ్రైవింగ్ లో 4 పే వస్తా. కాదు మెగా డ్రైవింగ్ లో గేమ్ ఆడుతాడంట. అయ్యా టీమ్ 5 టీమ్ 2 మళ్ళీ అదే చెప్తుండు. నిజమే చెప్తుండగా. లెవెల్ 2 వెస్ట్ ఉంది. లెవెల్ 2 వెస్ట్ ఉంది రేంజ్ అందుకే. I got supplies. టీమ్ 5 టీమ్ 2 మళ్ళీ. ఇంతకు ముందు టీమ్ 2 నాకు ఇచ్చింది, టీమ్ 5 నాకు ఇచ్చింది. ఎవరు విరాట్ ఉన్నో ఆస్ట్రాయిడ్ అంటే స్పై అయిపోయింది. స్పైకింగ్ వైట్ టీమ్ అయిపోయింది. హెచ్ అశ్వత్థామ కావాలా బ్రో? అదిగో ఇంకోరు కూడా నాకు హెచ్లు సర్లే తెచ్చుకుంటా. రామ్ ఫినిష్ కల్టోన్ హెచ్ ఫైట్ ఇద్దరు అయిపోయారు. వెహికల్ లో ఫ్యూయల్ వేసుకోండి. రెడ్ డాట్ ఉంటే మార్కి. సిగరెట్ తెచ్చి 68 అంటే 8 అంటే హెచ్ అశ్వత్థామ ఫినిష్, రామ్ ఫినిష్ I got supplies. వస్తున్నా. నాకేంలా నేను నీ మీద పడుకుంటా. నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే మొత్తం మీద. మీకు ఫైవ్ కావాలంటే నా వెహికల్ లెఫ్ట్ హిల్ వెళ్దాం. కేవ్ హిల్. టీమ్ 8 ఓకే. కల్టలో ఒకరు ఫినిష్ మిస్టేక్స్ చేయరు. ఓకే కల్టోలకి ఉన్న ఇంకెవరికి ఫైట్ అవుతుంది బ్రో. హెచ్ వాళ్ళకి అయితే Watch ఏ out! మార్క్ వాడే. హెచ్ 2 మెన్ స్టాండింగ్ ఓకే. ఓకే ఇద్దరు ఫినిష్ అశ్వత్థామ రామ్ ఫినిష్. రావణ స్పెక్టర్ ఉంటారు. రావణ ఇంకొకళ్ళు ఉంటారు. కింగ్ కింగ్ రావణ స్పెక్టర్ కింగే కింగ్ లేదు స్పెక్టర్ 8 అంటే కల్టే ఇంకా 8 కల్టలో ఒక 2 మెన్. ఇప్పుడు ఏదో టీం ఫినిష్ అవుద్ది కల్టోర్. అది క్యూబ్ వెళ్దాం బా. క్యూబ్ ఉంటే ఫైట్ తీసుకొని క్యూబ్ ఆకుపోయేద్దాం మనం. క్యూబ్ ఉంటారు అదే ఉంటే వెళ్ళి ఆకుపోయేద్దాం ఫైట్ తీసుకుంటాం. ఎందుకంటే కల్టోల్ అది అక్కడనే బోటియాడు. టీమ్ చూడు అది అదే కల్టోలో ఫినిష్ టిఆర్ టాక్సీ హెచ్ అయిపోయిందబ్బా. ఇంకోపి కాదు డాష్ ఆగిండు. లేదు లెఫ్ట్ అయ్యే లెఫ్ట్ రైట్ వెహికల్ రెడ్ ఉన్నారు బ్రో. అక్కడ ఉంటారు బ్రో. రూమ్ లో నాకేద్దారా ఇక్కడ ఆగి వెనకాల ఒక్క సెకండ్ ఆగండి మీరు.
ట్యూబ్ ఫైట్ అవుతుంది ఆల్రెడీ. Watch out! ఈ ఒమేగా హిల్ ఒకసారి ఆగుదాం. వెహికల్ ముందు నుంచి rotate చేస్తావా? డిమోన్ ఆర్ ఒమేగా ఏడి పెట్టుకుంటా. ఇక్కడ solo. ఎక్కడెక్కడ ఎక్కడ 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 Watch out! ఉన్నాడా? ఉన్నాడు బగ్గి. వెళ్ళి నేడేస్తా, ఒకసారి వెళ్ళో చూడు. వెళ్ళి నేడేస్తా చూడు. రేంజ్ ఏడు పెట్టుకో. రేంజ్ బ్రో ఉన్నాడు. యా రేంజ్ బ్రో అయిపోయింది ఒమేగా. అయ్యా నేను చెప్తున్నా, అరే డిమాన్ వెళ్ళి పెట్టినా నేడేస్తా. నన్ను ఎందుకు వచ్చినావు డిమాన్? వెయిట్ చేయాల్సింది కదా. ఒమేగా ముందున్నాడు చూడు, రైట్ సైడ్ కి ఓపెన్ లో. పైకి ఎక్కువ. Watch out! వాడు ఎవరు లేరు, ఖాళీ కార్లు అవి. ఇప్పుడు ఊరికే మ్యాన్ లాస్ ఇది. జస్ట్ ఆల్రెడీ ఈడియస్ Straight వచ్చేస్తారా? చిన్న పీ. అరే నేను వాడు మళ్ళీ ఏం అనట్లేదు ఈ అయ్యా, కన్నా- నేను అంత క్లియర్ కాల్ ఇచ్చిన నేను. నేను నేను కొడుతున్నా కానీ వదిలేస్తా అని. అరే నిన్ను అనట్లేదు బాయ్, నేను నిన్ను అన్నానా? డిమాండ్ అంటే నువ్వు అరే నన్ను కాదు బాయ్ అంటలేవు రైట్. నువ్వు ఎక్స్ప్లెనేషన్ వద్దు, ఇంకా వదిలే, ఇంకా ఆపే. కొండ మీద బగ్గి. అదే హెడ్ పడింది అడిగి గాండు. హిల్ మీదకి వచ్చారు. వెహికల్ నేను చూసి వస్తా. ఎన్ని వెహికల్స్? మిరాడో ఒకటి, బగ్గి ఒకటి, రెండు ఒకటే టీమ్ అయి ఉంటుంది. మన ఇద్దరం కొంచెం జాగ్రత్త హోల్డ్ చేయాలి ఈడ. అది నువ్వు అస్సలు నాకావు మాకు రేంజ్ బ్రో. అసలు నీకు ఎక్స్పోజ్ అయ్యే పొజిలో ఉంటే వెళ్ళి మెట్ల మీద కూర్చో. అంతే. టీమ్ 1 14 టీమ్ 14 మళ్ళీ కల్టీ కూర్చో. అయినా లేవు ఇక్కడ వెహికల్స్ ఆగలా. ఇటు జోన్ ఉందా షాప్ సైడ్? లేదు కదా. షాప్ లేదు కానీ పైన షాప్ ప్లేన్ ఉంది, ఒక ప్లేన్ ఉంది. ప్లేన్ ఉంది. జోన్ ఇప్పుడు అది కూడా వచ్చింది. జోన్ లేదా? మనం ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలి కాంపౌండ్ అంతే. టీం వస్తే నేడు పట్టుకొని రెడీగా ఉండు బాయ్ నువ్వు, అంటే వస్తుంది అని తెలిసినప్పుడు. ఆగాగు, నువ్వు గన్న మీద ఉండు, నువ్వు గన్న మీద ఉండు. వెహికల్ ఒమేగా గన్న మీద ఉండు. మీకు Enemies ఇక్కడ ahead! 105 ఈస్ట్ కూప్ మూవ్ అయింది అక్కడ నుంచి. అటే వెళ్ళిందిలే క్యూబ్ సైడ్. నాకు హిల్ సైడ్ వస్తే చెప్పండి. ఇంకో వెహికల్ కూడా అటే మూవ్ అవుతుంది బగ్గి. ఆగినారు ఎగ్జాక్ట్లీ 95 లో, 95 100 రైట్ వెహికల్ వచ్చినట్టుంది. మన రాలే సౌండ్ రాలే. కాదు ఒమేగా ఒమేగా కూప్ మీ సైడ్ వస్తుంది. అమ్మ మా అమ్మ వాషింగ్ మిషన్ పెట్టిందా? ఎగ్జాక్ట్లీ 125 నుంచి బ్యాక్ చూస్తున్నా, ఇటు చూసుకుంటా. వీళ్ళ మీకు స్లామ్స్ ఏమైనా వస్తే చెప్తా దూరం నుంచి. బ్యాక్ కొండ మీద. ఓకే కూప్ మీద మీకు స్లామ్ లేవకండి. లేవమాకండి, బయట ఉంటుంది. గన్ మీదనే ఉన్నా. పుట్టి బ్రో అంతే, ఖాళీ కూర్చో. అస్సలు లేవద్దు చెప్తున్నాం. వచ్చేదాకా వస్తే సర్ప్రైజ్ అంతే వాళ్ళకి. బయట అవనికి ఆగిల్లు. రేంజ్ బ్రో నేర్పించేసి వద్దు నువ్వు నేడు పిన్ చేయక, నువ్వు గన్న మీద ఉన్నావు అసలు. కావాలంటే వాళ్ళని రన్ చేయకుండా స్మోక్స్ వేసుకొని ఆడుకుంటా నేను. వాళ్ళ వ్యూ మొత్తం ఆపేస్తా. లేదు అట్లా కాదు, నువ్వు స్మోక్ నేడేం పిన్ చేయకు. వదిలే నీకు ఎట్లా ఆడాలనిపిస్తుంది. ఒమేగా నువ్వు ఇది ఆన్ చేసుకున్నావా క్యారెక్టర్ మాది? లేదు జోన్ తో పాటే వస్తారు బ్రో. వీళ్ళకి ఫైట్ 3 వెహికల్స్ వచ్చాయి వీళ్ళకి. ఇట్ సైడ్ ఆగితే మీరు కిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు.
6-9. చెప్తాం ఫైట్. నేను ఎవరిని ఏం గెలకాను బ్రో, నువ్వే చూడు. అక్కడ సోలో అనుకోవాలి కాంపౌండ్ లో ఫినిష్. హెచ్యాలా ఫైరింగ్ కాదండి మనకు మనకి హెచ్వాలే 1 man స్టాండింగ్ వాళ్ళు కాదు. ఆఫీస్ లో మాత్రం అయిపోయింది TR3 అని అయిపోయింది. ఇట్లుంటాడు One. ఇప్పుడు చూడు, ఆ? TR3 ఇది 1 OP ఉండే టీం అది హెచ్సి వాళ్ళు. హెచ్సి అయిపోయింది. ఆగాగు. ఆహా స్పెక్టర్ ఓమే అయిపోయిందా వెహికల్ లేదంటే ఎవరు అయిపోయారు చెప్పు? హెచ్సి స్పెక్టర్ వాళ్ళు అయిపోయాడు. మిస్టర్ వన్ అయిపోయిందంటే అది అయిపోయింది. హెచ్సి అయిపోయింది అది. 1 OP అయిపోయిండు. స్పెక్టర్ కూడా అయిపోయాడు అబ్బా దీంట్లో. అరే స్పెక్టర్ 1 OP టీము ఓకేనా. కింగ్ ఏమో ఇటు ఆడిండు రావణ్ వాళ్ళ టీం అది. కింగ్ కూడా అయిపోయాడు అంటే ఒక క్యాజువాలిటీ అయితే పక్కా. ఇక్కడ ఉన్నారు ఇంకా వీళ్ళు మూవ్ అట్లా. నెక్స్ట్ షాక్ Looting. చూద్దాం. షాక్ కుదుదామా? ఉండొచ్చు. బ్రో మీరు స్మోక్ వేసుకొని తీయాలి వెహికల్. 20 seconds ఉంది. 25. మీరు వెళ్ళిన తర్వాత వీళ్ళు స్లామ్లు ఇస్తారు అక్కడికే. వెహికల్ తీసిలో చెప్తా నాకు. డోంట్ టచ్ అవ్వగానే పోతారు వీళ్ళు. ఒకటే కూపం అయిందండి. వెళ్ళిపోయిండు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఒక్కడేనా అయితే వెళ్ళిపోయారు ఒమేగా ఇల్లు. రేంజ్ బ్రో నువ్వు ఒమేగా కూపిటే సరే నీ వచ్చి అమ్మాయి కుండ మీద పడుతున్నాయి. నన్ను కుండ మీద పడుతున్నాయి. ఏం పర్లా నువ్వు వెళ్ళు. Help! రేంజ్ బ్రో ఏ నీ అమ్మ ఉన్నాడు షాక్ లో. వాళ్ళ